దీన్ని చూసినప్పుడు ఎంతవరకు నిజాయితీగా ఎన్నికలు జరిగినాయి కొన్ని ఇటువంటి సమస్యాత్మక పోలింగ్ బూత్ల దగ్గర అనుకోవచ్చు? టోటల్గా 107 చోట్ల గొడవలు జరిగినాయి మొత్తం స్టేట్ వైడ్. వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్కలు 107 చోట్ల గొడవలు జరిగినాయి అంటే ఆ 107 చోట్ల సమస్య ఉన్నట్టే కదా. అయితే వీళ్ళు ఏ పార్టీ కూడా ధైర్యం చేయడానికి సిద్ధపడాల. ప్రకటనలు ఆర్భాటంగా చేసినాయి, వాళ్ళు గొడవలు వీళ్ళు గొడవలు అని. ఏ మీడియా కూడా బాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయాల. వాళ్ళ తరపున వాళ్ళది, వీళ్ళ తరపున వీళ్ళది. వాస్తవంగా ఇక్కడ ఏం జరగాలి, అక్కడ ఎవరిది గొడవ జరిగిందో ఒకటి స్పాట్లో ఉన్న రిపోర్టర్ మెన్షన్ చేయాలి, లేదా వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు 2 వైపుల వెర్షన్ అన్నా రాయాలి. అది ఎవడు రాయలే. రెండోది ఎవడు అసలు క్రాస్ చెకింగే చేయలే. ప్రాక్టికల్గా అక్కడ జరుగుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి తెలియకపోవడం. ఈ గొడవలు జరిగినటువంటి సందర్భంలో తలకాయలు పగలగొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం లెక్కేశారు, ఈ నాయకులు 2 పార్టీల నాయకులు కూడా రీపోలింగ్ కి సిద్ధపడలేదు, భయపడ్డారు. రీపోలింగ్ కి ఇద్దరు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి చట్టబద్ధమైన అంటే ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్లు ఇవ్వడము, గవర్నర్లకు రిప్రజెంటేషన్లు ఇవ్వడము నేలకి గీసుకోవడానికి కూడా పనికిరాయి. చట్టబద్ధమైన ప్రొసీజర్ ఏంటి, పోలింగ్ బూత్ లో ఆ బూత్ అధికారి ఉంటారు, ఆ అధికారికి నువ్వు రిటర్న్ గా రాసియాలి కంప్లైంట్. ఇదిగో ఇక్కడ ఈ నా కళ్ళ ఎదురుగుండా ఇది జరిగింది, నన్ను కూడా అడ్డుకున్నారు, నేను అబ్జెక్ట్ చేస్తున్నా, ఓటేపించారు కాబట్టి ఇక్కడ రీపోలింగ్ జరపాలి, దానికి సాక్ష్యం వెబ్